నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ బిల్లుకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా కొట్లాడిన పరిస్థితి. ప్రతి స్టేజ్ మీద కూడా ఈ బీసీ బిల్ ఎప్పుడు ఆమోదిస్తూ ఉంటారు, ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి ప్రతి చోట కూడా ప్రశ్నించిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ అంతా కూడా పార్లమెంట్లోనే ఉంది. మరి దీనికి సంబంధించి పార్లమెంట్ ఏ రకమైన ఎంపీలు దీన్ని ఆమోదించే పరిస్థితి కనపడతా ఉంది, అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారనే అంశం అయితే ఇంకా మిగిలింది. సో దీంతో పాటు కొన్ని అంశాలు, ఇటీవల అసెంబ్లీ వేదికగా జరిగిన కొన్ని అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ప్రధానంగా బీసీ బిల్లుకి సంబంధించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అంశం, దీని మీద ఇటు కేటీఆర్ మాట్లాడారు, కవిత అయితే ఇక సెపరేట్గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి జాగృతి పేరు మీద మాట్లాడడం జరిగింది. సో ఫైనల్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడింది. అంటే ఇక్కడతో ఆగిపోయినట్టేనా మరి బీసీలకు సంబంధించి మీరు ఆమోదిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏంటి పరిస్థితి? ముందు నుంచి కేసీఆర్ గారు బీసీ వాదిగానే ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, మార్కెట్ కమిటీ ఎన్నికల్లో కానివ్వండి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కానివ్వండి 50% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు బీసీ నినాదాన్ని కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత ఎత్తుకున్నారు. ఆమె పోరాటం చేస్తున్నారు. బీసీ సంఘ నాయకులను ఒక ముందటికి తీసుకుపోయి ఒక మూకుమ్మడిగా చేసి యుద్ధం చేసే ప్రక్రియనే ముందట పెట్టిండ్రు ఆమె. ఇవన్నీ తట్టుకోలేకనే అందరు ఇప్పుడు బీసీ బీసీ అంటున్నారు. బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది ముందే బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు ఎందుకు మరి బీసీ వాదం మీరు దాదాపు 34% ఉన్న రిజర్వేషన్ తగ్గించారనేది కదా కేసీఆర్ గారి గురించి 50% ఇచ్చింది కూడా కేసీఆర్ గారే కదా. 50% ఇచ్చింది మార్కెట్ కమిటీలలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇప్పుడు మహిళా బిల్లు, ఇప్పుడు బీసీ బిల్లు అనేసి వీళ్ళు కొత్త రాగాన్ని ఎన్నుకున్నారు. కానీ మేము ఆల్రెడీ ఎన్నుకున్న రాగమే అది. కానీ ఎందుకంటే 42% డిక్లరేషన్కి సంబంధించి అప్పుడు ఎందుకు బీసీలకి సంబంధించి కేసీఆర్ ఈ ఆలోచన ఎందుకు రాలేదు? 42% రిజర్వేషన్ చెయ్యొచ్చు దీనికి సంబంధించి అనేది అప్పుడు ఎందుకు లేదు? అప్పుడు కూడా బీసీలు అడుగుతూనే ఉన్నారు కదా దానికి సంబంధించి. అంటే అప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు లేదు అని కాదు, కానీ ఆయన ఇచ్చిండ్రు, మేము ఇచ్చింది చెప్పుకోలేకపోయినాం. ప్రతి ఒక్కటి గౌడ్స్కి కానివ్వండి, ముదిరాజులకు కానివ్వండి, గొల్లగుర్మ సోదరులకు కానివ్వండి, సకల వర్గాలకు బీసీ వర్గానికి ఆర్థికంగా న్యాయం చేకూర్చింది. సంక్షేమ పథకాలతో సంబురపెట్టింది కేసీఆర్ గారు. అంటే మీరు రిజర్వేషన్లు తగ్గించిండ్రు, పెంచిండ్రు అది అని చెప్పి ఆయన మీద ఫేక్ ప్రచారాలు చేసిండ్రు తప్ప అలా దాంట్లో నిజాలు అయితే లేవండి. అంటే కేవలం కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఈ బీసీ నినాదం ఎత్తుకున్నది కేవలం ఎక్స్పోజ్ అవ్వడానికి కవిత కావచ్చు లేదా కేటీఆర్ కావచ్చు, కేవలం నెక్స్ట్ తన సీటు కాపాడుకోవడం కోసమే వీళ్ళిద్దరూ ఈ నినాదం ఎత్తుకున్నారు అనేది. దీన్ని వాడుకోవాలనే బీఆర్ఎస్ చూసిందా? వాడుకోవాలని చూసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఏదో ఎక్స్పోజ్ కావాలని ఒక నినాదాన్ని ఎత్తుకొని ముందట పడేది బీఆర్ఎస్ పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఏ వర్గానికైతే అన్యాయం చేస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్ల ముందు కామారెడ్డికి పోయి పెద్ద సభ పెట్టి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లా అని చెప్పిండు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయినా కూడా చెయ్యంది ఎవరు? వాళ్ళే కదా. ఎలక్షన్ డిక్లరేషన్ల బీసీ సంక్షేమం కోసం ఇన్ని ఇస్తామని చెప్పింది. 20,000 కోట్ల రూపాయలను ఏడాదికి ఇస్తామని చెప్పిండ్రు. కాంట్రాక్టుల్లో బీసీలకు 42% ఇస్తా అని చెప్పారు. విద్యోగ అవకాశాల్లో కూడా ఇస్తామని చెప్పింది వాళ్ళే కదా. సభసాక్షిగా అధికారంలోకి రాకముందు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిపోయినా కూడా వాళ్ళు బీసీలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. 42% రిజర్వేషన్ కానివ్వండి, బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తామని చెప్పిండ్రు, అవి కూడా ఇంతవరకు చేయలేదు. మన ముదిరాజులకు కానివ్వండి, గొల్లకుర్మ సోదరులకు కానివ్వండి, గౌడ సోదరులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆనాడు సంక్షేమ పథకాలు అందినాయి. గొర్రెలు ఇవ్వడమా, చేప పిల్లలు అందించడమా, ఇలాంటివి చేసిండ్రు. ఇప్పుడు అవన్నిటిని బంద్ చేసింది రేవంత్ రెడ్డి కదా. బీసీలకు అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి కదా. ఏదైతే అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఆ వర్గాలకు అన్యాయాన్ని ఎదిరించడానికే కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అందరూ ముందుండి మూకుమ్మడిగా
మొన్న పోరాటం చేయడం జరిగింది. కానీ ఈ పోరాటానికి సంబంధించి ఇప్పుడైతే ఫలితం అయితే వచ్చింది కదా, ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మేము చెయ్యమనే అంశం, మేము చెయ్యమనేది కూడా చెప్పలేదు కదా, చేస్తామనేది కదా కాంగ్రెస్ చెప్పలేదు, చేసింది కూడా ఏం లేదు కదా. ఇప్పుడు 20,000 కోట్ల రూపాయలను సంవత్సరానికి ఖర్చు చేస్తాం సప్లాను అది ఇది అని చెప్పిండ్రు కదా. కాంట్రాక్టులలో 42% బీసీలకు ఇస్తామని చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఏ బీసీలకు ఇచ్చిండ్రు? మన నాయి బ్రాహ్మణ సోదరులకు షాపులు పెట్టిస్తామని చెప్పిండ్రు. నాయి బ్రాహ్మణ సోదరులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నాయి బ్రాహ్మణ సోదరుల దగ్గర నుంచి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కరెంటు బిల్లులను వసూలు చేస్తున్నారు. చేప బిల్లలు లేవు, గొర్రె పిల్లలు లేవు, రజక సోదరులకు దోబిఘాట్ల దగ్గర నీళ్లు లేవు, కరెంట్ వచ్చింది లేదు, ఏది లేదు. ఏం చేస్తున్నారు బీసీలకు? ఏం చేయలేదు. మేమేదో తూతూ మంత్రంగా బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి ఒక డిక్లరేషన్ పెడుతున్నాం అనేసి మేము చట్టసభలలో ఆమోదం తెలిపినామని చెప్తున్నారు. ఆమోదం తెలపడం కాదు కదా, వాళ్ళు చూపించాలి కదా, వాళ్ళ పాలనలో మార్పు చూపించాలి కదా. ఎక్కడ చూపిస్తున్నారు చెప్పండి? ఏ వర్గానికి వాళ్ళు అన్యాయం చేయండి? బీసీలకే కాదు, ఎస్సీలకు, ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు. అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఈరోజు ఆమోదానికి ఉంది కదా. మరి అంటే బేసిక్ ఇది కూడా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరుతుంది కదా ఎస్సీలకు కూడా. మరి ఆ విధంగా కూడా మనం చూడొచ్చు కదా దీనికి. ఇప్పుడు ఎస్సీలది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కేంద్రానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారండి? పార్లమెంట్లో వాళ్ళకు సంఖ్యాబలం ఉన్నది, వాళ్ళకి చేయడానికి సత్తా ఉన్నది, ఎందుకు చేస్తలేరు? దేనికోసం? ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లో భాగంగా చేస్తున్నారు. కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో చేయలేదు ఏది కూడా. బీసీలకు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేసిండ్రు, సమన్యాయం కల్పించిండ్రు. ఎస్సీలకు కూడా దళిత బంధుతోటి దళిత బంధు తీసుకొచ్చి 10 లక్షల రూపాయలను ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దళిత బంధు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు చేస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క దళిత సోదరి కన్నా 12 లక్షల రూపాయలు వచ్చింది ఉన్నదా అండి? దళిత బంధు ఉందా ఇప్పుడు? అన్ని ఓట్ల కోసం వీళ్ళు వేసిన స్టంట్లు తప్ప ఏమీ లేదు. అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. బీసీలు అన్నారు, ఎస్సీలు అన్నారు, అన్ని వర్గాల ప్రజలను రంజకంగా చూస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధ వర్గాలను ముంచేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంతా డాల్ బోల్ బ్రోకర్తనం తప్ప ఏం లేదు ఇప్పుడు. కానీ ఒక పక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బిల్లు ఈరోజు ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. ఇంకో పక్క బీసీ వర్గీకరణకు సంబంధించి 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద చర్చ ఇక్కడ జరుగుతున్నప్పుడు మరి కేసీఆర్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఎందుకు దీనికి స్వయంగా వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు దీన్ని ఆమోదం తెలపాలి కదా. మరి ఇంత పెద్ద బిల్లులు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఒక కొలిక్కి వచ్చిన బిల్లుకి కేసీఆర్ చట్టసభలో ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు వర్గీకరణ కోసం మేము అధికారంలో ఉన్నప్పుడే చట్టసభల్లో ఆమోదం తెలిపి పంపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మేము అధికారంలో ఉన్నప్పుడు బీసీ వర్గాల కోసం కూడా ఆయన అన్నీ చేసిండ్రు. ఆయనే వస్తలేడు సభకు అని కాదు, ఇప్పుడు అన్నీ మేము ఆమోదం తెలుపుతున్నామంటే ఆయన మమ్మల్ని వెనకాలండి ముందు నడుపుతున్నాడు. హరీష్ రావు గారు వేరు కాదు, గంగుల కమలాకర్ వేరు కాదు, కేటీఆర్ గారు వేరు కాదు, వీళ్ళందరూ కేసీఆర్ గారు పంపించినలే కదా. కేసీఆర్ గారు ఆమోదం తెలుపుతున్నారు కాబట్టి వీళ్ళందరూ ఆమోదం. అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా ముందు ఉండాల్సింది, వీళ్ళు కాదు కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు వస్తలేడు. ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తలేడు అని ప్రశ్నల వర్షం కురిపించే బదులు నీకు అధికారం వచ్చింది, నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అధికారంలోకి వచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికే కదా నీకు ప్రజలు అధికారంలోకి ఇచ్చిండ్రు. హామీలను ఇచ్చే తెలివి లేక ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు, ఫామ్ హౌస్లు ఉంటాడు, ఇంకేదేదో మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చిండా రాలేదా అనేది కాదు, నువ్వు చేస్తా అన్న హామీలను నెరవేర్చు. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు, మరి 5 ఏళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, 5 ఏళ్ళు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎప్పుడన్నా ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు చేస్తలేడు అని ఇక్కడన్నా మాట్లాడినామా? ఎంత బాగుండే తెలంగాణలో పరిపాలన, కేసీఆర్ గారి పాలన 10 ఏళ్ళు. ఇప్పుడు ఎంత అధ్వానంగా మారింది 14 నెలలలోనే. నీళ్లు మాయమైనాయి, కరెంటు మాయమైంది, ఎరువులు మాయమైనాయి, జనాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అన్నదాతలు అరిగోస పడుతున్నారు, రోజుకొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ రోజుటికి కూడా 3 రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అస్సలు లేవు. కేసీఆర్ గారి హయాంలో ఆత్మహత్యలు లేవు, ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఉండే కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం రోజుకొక రైతు చనిపోతున్నాడు కదా. ఇవాళ పేపర్లో చూసినా నేను, జనగామలో ఒక రైతు, నల్లగొండలో ఒక రైతు,
మా స్టేషన్ కనుపూర్లో ఇంకొక రైతు ఏంది ఆత్మహత్యలు, రైతు బంధు రాలేదు, రైతుకు నీళ్లు లేవు, రైతులకు ఎరువు లేవు, ఇవన్నీ తట్టుకోలేకనే అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎంత అధ్వానంగా ఉండేదో ఇప్పుడు మళ్ళీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే ఆత్మహత్యలు ముందట పడుతున్నాయి. కేసీఆర్ గారి పాలనలో రైతు బంధు ఇచ్చిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు, రైతులకు ఏది కావాలంటే అది రైతును రాజులాగా చూసిండు, స్ట్రెచర్ పెంచిండు, స్ట్రెచ్చర్ మీదకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి రైతులను. మరి స్ట్రెచ్చర్ మీదకి తీసుకొస్తా అంటుంది కదా రేవంత్ రెడ్డి. స్ట్రెచ్చర్ మీదకి ఎవరిని తీసుకొస్తాడు, ఎవరి ప్రభుత్వం ఉన్నది, ఎవరిని రేపు ప్రజలు మార్చలీలకు పంపబోతున్నారు అనేది ముందే గుణపాఠం చెప్పబోతున్నారు. లేదు, ఇప్పుడు ప్రజలు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజల సమస్యల గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఒక ప్రతిపక్ష నాయకుడు సభలో ఉండి ఇవన్నీ ప్రశ్నించకపోగా ఎక్కడో ఉండి మమ్మల్ని పంపిస్తున్నారు అనేది వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని? జగదీశ్వర్ రెడ్డి గారు ప్రశ్నించిండ్రు, ఆయన ఏం చేసిండ్రండి? విద్యుత్లా ఎన్నో విధాలుగా కుంభకోణాలు జరిగినాయి, ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అనేసి ముందట పెట్టిండ్రు. ఒక్కటన్నా నిరూపించిండ్రా? కాళేశ్వరం ప్రాజెక్టుల కుంభకోణాలు జరిగినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లక్షల కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ ఎనికేసుకున్నది, బీఆర్ఎస్ పార్టీ ఎనికేసుకున్నది, ఏటీఎం లెక్క ఉన్నది వాళ్లకు, అది ఇదని చెప్పిండ్రు. ఒక్కటన్నా నిరూపించిండ్రా? బర్రెలల్లా స్కామ్ అన్నారు, గొర్రెలల్లా స్కామ్ అన్నారు, అన్నిట్లో స్కామ్ అని చెప్పిండ్రు. ఒకటన్నా నిరూపించిండ్రా? కేసీఆర్ గారు అధికారంలోకి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు? మోసపోతే గోసపడతాం, 2 జాతీయ పార్టీలు మనల్ని మోసపొట్టాలని చూస్తున్నాయి, తెలంగాణను అనగదొక్కాలని చూస్తున్నాయి. ఇప్పుడు కనుక వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోయినాం అనుకో, రైతు బంధు మాయమవుతుంది, నీళ్లు మాయమవుతుంది, 60 ఏండ్ల గోస మళ్ళా మనకు తెలంగాణకు దాపరించబోతుంది అనేసి సభలల్లో చెప్పిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రజలు ఇప్పుడు ఎవరు ఏంది అనేది తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. సంవత్సరం గడవక ముందే కేసీఆర్ గారు బయటికి వస్తే ఈయనే ప్రతిపక్షాలకు టైమే ఇస్తలేడు, బయటికి వచ్చి మాట్లాడుతున్నారు అని మీరే అంటారు. తర్వాత ఇప్పుడు వస్తలేరు అనేది మీరే. కేసీఆర్ గారు వస్తే ఒక సంచలనం, రాకపోతే ఒక సంచలనం. ఫస్ట్ అయితే రావాలి కదా, ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్నది కేసీఆర్ గారి అడుగుజాలల్లో మా నాయకులు. ప్రశ్నిస్తున్నారంటే ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారంటే మా వెంట కేసీఆర్ గారు, మా వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు అనే ధైర్యంతో మేమందరం ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తే మా మాటలకే వాళ్ళకి సమాధానాలు లేవు, మమ్మల్ని జైళ్ళల్లో వేస్తామంటారు, బూతులు మాట్లాడుతున్నారు. ఆయన వయస్సుకు కనీసానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు. రేపు వచ్చిన తర్వాత ఇంకే విధాలుగా మాట్లాడతాడో చూద్దాం, ఇంకా ఏం చేస్తాడు ఏమనేది. పాలనను వదిలేసిండు, బూతులు మాట్లాడటమే పరమావధిగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనే. బూతు పురాణం ముందట పెడుతున్నాడు. పరిపాలన ఏమన్నా ఉన్నదా అంటే అది లేదు, నీళ్లు లేవు, ఏది లేదు. కానీ అంటే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో అంటే కేసీఆర్ గారు వచ్చిన గవర్నర్ దీనికి సంబంధించి మీ నాయకులే కొంతమంది మాట్లాడారు. ఈ గవర్నర్ స్పీచ్ అంతా కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త స్పీచ్ లా ఉంది, కాంగ్రెస్ కార్యకర్త చదివినట్టుగానే అనిపిస్తూ ఉందని ఒక మాట అన్నారు. ఇది కరెక్టేనా? అంటే ఒక గవర్నర్ని అట్లా ఎత్తి చూపడం, ఎందుకంటే మీరున్నప్పుడు కూడా అదే గవర్నరు అదే స్పీచ్ మీరు రాసిచ్చినప్పుడు చదివినదో, లేకపోతే మీరున్నప్పుడు కూడా అదే స్పీచ్ ఉంది. సో ఎందుకు అంత తేడా ఎందుకు చూపించడం? అంటే కేవలం అంత ఏదో ఒక ఏమంటుందని లోటుపాటు చూపించాలనే దూరంలో కనపడుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పరిస్థితి అది కరెక్టేనా? కాంగ్రెస్ లోటుపాట్లు చూపించాలని ఎత్తి చూపాలని మేము చూస్తున్నామా? ఒకసారి ప్రజలకి రండి. అంటే నేను ఇది గవర్నర్ స్పీచ్కి సంబంధించి, గవర్నర్ స్పీచ్ కూడా అది కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిన ఒక తెల్ల కాగితంలో వాళ్ళు ఏవేవి మాటలు రాసిచ్చిండ్రో అవే మాటలు చదివినట్టున్నాయి కదా. ఏదన్నా ఆర్థిక ప్రగతి ఉందా? ఏదన్నా ప్రాజెక్టు కట్టింది ఉందా? ఏదైనా ఎవరికైనా ఒక వర్గానికి లబ్ధి చేకూర్చింది ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు రైతు భరోసా అంశం మీద కావచ్చు, రుణమాఫీ అంశంలో కావచ్చు, అయ్యింది రుణమాఫీ అనేది కూడా వాస్తవంగా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా. బట్టి విక్రమార్క గారిని అడగండి, రేవంత్ రెడ్డి గారిని అడగండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముగ్గురిని కూర్చుండబెట్టి మీరు చర్చించండి. ఫస్ట్ మీది ఎంత అయింది, రైతు భరోసా ఎంత చేసిండ్రు, రైతు రుణమాఫీ ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు అని చేసిండ్రు అనేసి మీరు అడగండి, చెప్తారు. అసలు వాళ్ళు చెప్పింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది. ఇప్పటి వరకు కూడా 100% 100% రుణమాఫీ అయిపోయింది అనేసి రేవంత్ రెడ్డి గప్పాలు చెప్తున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, కొంత పర్సెంట్ చేసినాము, ఇంకా కొంత చేయాల్సి ఉన్నది అనేసి ఆయననే చెప్పిండ్రు. వాళ్ళ మంత్రుల మాటకి పొంతన లేదు కదా. మేము అడుగుతుంటే వాళ్ళు జంకుతున్నారు. ఇప్పుడు రైతుల దగ్గరికి పోతే మాకు రుణం మాఫీ కాలేదమ్మా అంటున్నారు.
రైతుల దగ్గరికి పోతే మాకు రైతు బంధు కాదు, రైతు భరోసా ఇంకా ఇయ్యలేదు, రాలేదు అంటున్నారు. ఆల్రెడీ 2 రైతు భరోసా పైసలను ఎగ్గొట్టిండు. మొన్నటిది కూడా 2 ఎకరాల లోపు ఉన్న రైతులకేమో ఇచ్చినా అని చెప్పిండు. ఎవరికి సక్రమంగా వస్తలేవు అని అడిగినందుకు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్న వాళ్ళను జైలు వేస్తాం, బట్టలు ఊడదీసి దంచుతాం, ఆడవాళ్ళని చూడం, మగవాళ్ళని చూడం, బట్టలు ఊడవీక్తాం అని చెప్తున్నాడు. ఎందుకు బట్టలు ఊడవీకడం ఏంది? ఈ ఫ్యాంటసీ ఏంది అసలు? నాకు అర్థం కావట్లే. ఒక ముఖ్యమంత్రి, అసలు ఏ దేశ చరిత్రలన్నా ఒక ముఖ్యమంత్రి సభసాక్షిగా బట్టలు ఊడదీసి దంచుతాం, కొడుతాం, ఆడవారిని చూడం, మగవారిని చూడము, జర్నలిస్టుల వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళేమో మూతులు మూసుకొని కూర్చుంటున్నారు. మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు వచ్చి రైతులు పడుతున్న గోసను అవన్నీ బయట పెడుతుంటే ఇవి తట్టుకోలేక ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏవైతే యూట్యూబ్ ఛానళ్ళను ఎంచుకొని అధికారంలోకి వచ్చిండో, ఏవైతే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిండో అవే ఇప్పుడు గన్నులై పేలుతుంటే అవి తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి అనేట. కానీ వాస్తవంగా అంటే పెయిడ్ ఛానల్స్ కొన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేది వాస్తవమే కదా? మాకు అవసరం లేదండి, పెయిడ్ ఛానల్స్ తోటి పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలకు ఏదైతే జరుగుతుందో ఆ అన్యాయాన్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బయటకు తెస్తున్నారు. వాటికి మాకు సంబంధం ఏముంటాయండి? పేడ్ పెట్టుకోవాల్సిన సంబంధం మాకు లేదు. సునీల్ కనుగోలు లాంటి వాళ్ళను పెట్టుకొని, పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని నడిపించుకున్నది రేవంత్ రెడ్డి. ఇప్పటి కూడా నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. వాళ్ళతో ఇప్పుడు ఏవైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నడుస్తలేవా? మేమైతే ఎవరిని పేడ్ ఆర్టిస్టులను పెట్టి అయితే నడిపిస్తలేము. కానీ ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. మేము కూడా ఇట్లా కొన్ని ఛానల్స్ పెట్టించి వాళ్ళని కూడా మేము తిట్టిస్తే వాళ్ళకి ఓకేనా అనే అంశం మీద కూడా ఆల్రెడీ తిట్టించిండ్రు కదా అధికారంలోకి రాకముందు. కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే, వాళ్ళ మనమడి దగ్గర నుంచి మొదలు పెడితే, భార్య పిల్లల వరకు కూడా తిట్టించిండ్రు కదా. ఆయన చెప్పిన నీతే కదా ఇదంతా, ఆయన నేర్పిన విద్యనే కదా. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న అన్యాయాలను బయట పెడితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. కేసీఆర్ గారిని మనవన్ని ఏమన్నారండి? ఏనుగుతోటి పోల్చిండు. అట్లనేనా ఒక పిల్ల బాడీ షేమింగ్ చేసిండు. అప్పుడు అధికారంలోకి రాకముందు ఈ నాయకుడే, ఈ రేవంత్ రెడ్డి అనేటైననే. అట్లాగిట్లేమన్నా కేసీఆర్ గారు అన్నారా? అట్లాగిట్లేమన్నా కేటీఆర్ గారు అన్నారా? వ్యక్తిగత విమర్శలు ఎప్పుడన్నా చేసిండ్రా మా నాయకులు? ఇప్పటి వరకు కూడా నువ్వెంత తెలంగాణకు అన్యాయం చేస్తున్నా, రైతులకు అన్యాయం చేస్తున్నా, మా మహిళలకు అన్యాయం చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ వ్యక్తిగతంగా విమర్శించే పార్టీ ఏదన్నా ఉన్నదనంటే అది బీఆర్ఎస్ పార్టీ. మా కేసీఆర్ గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు. ఆ క్రమశిక్షణతోటి మేము నడుస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆ క్రమశిక్షణ మర్చిపోయి హద్దులు మీరిపోయి మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి అనేటోడు. ఒక చైర్లా, అంటే ఆ చైర్కు గౌరవం ఇచ్చి ఊకుంటున్నాము. ఆ చైర్లో ఉన్న వ్యక్తి మహిళా జర్నలిస్టు సోదరులను బట్టలు కూడా వీక్తానని అంటారా? ఎవరన్నా రోడ్ల మీద నిలబెడతానంటారా? ఎంత అన్యాయం చెప్పండి. ఎక్కడున్నాం మనం? బట్టలు ఊడవీక్తా అంటున్నాడు కదా. ఆయన బట్టలే ఊడవీకి రోడ్డు మీద పడేస్తారు రేపు జనాలు. రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే, పంటలను ఎండబెడుతుంటే తట్టుకోలేక ఆయననే బట్టలు వీక్తున్నారు కదా. కాళేశ్వరం నీళ్లు రాక ఎండబెట్టి, చెర్లను ఎండబెట్టి, తాగడానికి నీళ్లు లేక అరిగోస పడుతున్నారు తండా వాళ్ళు. ఒకసారి రండి మీరు జనాలకు. కాళేశ్వరం అనేది ఒక స్కామ్ జరిగింది అనేది అసలు స్కామే కాదు. అక్కడ కూలిపోయిన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా అక్కడ నడవని పరిస్థితి ఉంది అనేది వాస్తవా? మీకు నేను ఇప్పటికీ కూడా తీసుకెళ్తా. ఇప్పటికీ కూడా నీళ్లు అక్కడ ప్రాణహిత నుంచి వెళ్ళి ఇప్పటికీ కూడా నీళ్లు కిందికి పోతున్నాయి. నువ్వు ఏదైతే ఒక ఇల్లు కట్టుకుంటాము, ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లర్కి క్రాక్ వస్తే మొత్తం ఇల్లంతా కూలగొడతామా అండి? ఒక పిల్లర్ క్రాక్ వచ్చింది, దాన్ని మరమ్మతులు చేయాల్సింది పోయి మొత్తం 86, 87 పిల్లర్లు ఉన్నదాన్ని మొత్తం అన్యాయం జరిగిపోయింది, దీనిలో స్కామ్ జరిగింది. ఇవాళ చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాళేశ్వరం బ్యారేజ్లన్నీ సేఫ్ ఉన్నాయి, ఎలాంటి అది జరగలేదు, మరమ్మతులు చేయాల్సి ఉన్నది ఒక పిల్లర్కు అనేసి ఈ రోజే చెప్పిండు పేపర్లో. అంతా ఏంటంటే అధికారంలోకి రావడానికి కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అనేసి బీజేపీ వాళ్ళు చెప్పిండ్రు. కాళేశ్వరంలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించిండ్రు అధికారంలోకి వచ్చిండు. కాళేశ్వరం నుంచి వెళ్ళి చుక్కా నీరు రాలేదని చెప్పారు. కాళేశ్వరము మోటార్లను మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాతనే రంగనాయక సాగర్కి ఇవన్నిటికీ నీళ్ళు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు మళ్ళీ మోటార్లు బంద్ చేస్తే నీళ్ళు ఆగిపోయినాయా పోలేదా? ఎడారిలాగా మారుతుందా మారట్లేదా? కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్లు నిజం,
కాళేశ్వరం తెలంగాణకు జీవనాధారం అనేది నిజం. ఇవన్నీ తెలుసుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిరు. మహిళలకు యథేచ్ఛగా హామీలు ఇచ్చిండు. స్కూటీలు ఇస్తామని చెప్పిండు, 2500 ఇస్తామని చెప్పిండు, 4000 పెన్షన్లు పెంచిస్తామని చెప్పిండు, తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఏవీ లేవు. ఇప్పటివరకు ఏమన్నా ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదన్నా ఇచ్చింది ఉన్నదా? ఇవన్నిటిని ప్రశ్నిస్తే అడుగుతే తట్టుకోలేకపోయి బట్టలు ఊడవిక్తా అంటున్నాడు. 15 నెలలు అయింది కదా, ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇప్పుడు 15 నెలలు అయింది. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే సరిపోతుంది కదా. 15 నెలలు 16 నెలలు అవసరం అంటున్నాడు కదా మొన్న అసెంబ్లీ సాక్షిగానే. అసలు బడ్జెట్ లేదు, మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి లేక చేదోడు వాదోడుగా 4000 కోట్లు తెచ్చుకున్నామని చెప్తుండు కదా. అధికారంలోకి రాకముందు తెలియదా మరి? అధికారంలోకి రాకముందు నువ్వు ఇచ్చిన హామీలు మరి అప్పులైనాయి, బడ్జెట్ లేదు, ఇది నాకు చేత కాదు అనే విషయం తెలియదా? అంటే ఒడ్డు ఎక్కిన తర్వాత ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత పోడమల్లన్న కథలు. ఏ విధంగానైనా చేసి అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసేది చేసుకోవాలి. కాళేశ్వరంను ఎండబెట్టి ఇసుక రీచ్లను తవ్వి ఇసుక స్కామ్లను చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కొక్కరు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు ఒకసారి చూడండి. మీరు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి రండి, 5 కిలోమీటర్ల మేర లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు పొయ్యి నేను చూసి వచ్చిన మొత్తం పుష్ప 2 సీన్ అక్కడనే కనిపిస్తుంది. ఇసుక కోసము చెరువులను ఎండబెడుతున్నారు, ఇసుక కోసము ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు, ఇసుక కోసము రిజర్వాయర్లను ఎండబెడుతున్నారు. గోదావరిలా ఎప్పుడన్నా 10 ఏండ్లల్లా ఒక్కరోజు నీళ్లు లేకుండా చూసినామా? లేదు. గోదావరిలో నీళ్లు లేవు. అసలు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు? కానంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంగానే ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయి అనుకోవచ్చు. ఇవన్నీ డైవర్షన్, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే, డైవర్ట్ చేయడానికే, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు, నీళ్లకు గ్యారంటీ లేదు, అసలు రేవంత్ రెడ్డి సీటుకు గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీటు ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో అని ఆయననే డైలమాలు ఉన్నాడు. సంవత్సరం కూడా ఉన్న 6 నెలల్లోనే వెళ్ళిపోతాడని మీ నాయకుడే చెప్పింది. మరి దాదాపు సంవత్సరం 15 నెలలు అవుతా ఉంది. ముడుపులు ఎక్కువ పెడుతున్నాడు కావచ్చు, అందుకోసమే ఉంటున్నాడు కావచ్చు. చూడాలి ఇంకా ఇంకెన్ని రోజులు ఈ దరిద్రపు కొట్టు పాలన చూడాల్సి వస్తుందో మనం చూద్దాం. ఇంకా ఇంకొకటి, కేసీఆర్ గారు అప్పులు చేసిండు అనేసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా 150,000 కోట్ల పైచిలకు అప్పులు చేసిండు. మరి అప్పులు చేసి ఒక ప్రాజెక్టును కట్టిండా, ఒక హాస్పిటల్ కట్టించిండా, లేకపోతే నీళ్ళు ఇచ్చిండా, రైతు భరోసా ఇచ్చిండా, అక్క చెల్లెమ్మలకు స్కూటీలు ఇచ్చిండా, లేకపోతే ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చిండా? ఏమిచ్చిండని 150,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినావు నువ్వు? అంటే ఢిల్లీకి ముడుపులు కట్టడానికే నువ్వు 150,000 కోట్ల అప్పులు చేస్తే, కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి, గుళ్ళు కట్టి, బళ్ళు కట్టి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టి, కలెక్టర్ సముదాయాలను కట్టి 50 లక్షల కోట్ల పైచిలకు సంపద సృష్టించిండు కదా. నువ్వేదో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల అప్పులు చేసిండు అనేసి ఫేక్ ప్రచారం చేసినావు. ఆయన చేసింది 4 లక్షల కోట్ల అప్పులే కదా, అది FRBM పరిధిలోనే వేసిండు కదా. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 150,000 కోట్ల అప్పులు చేసి ఏ గుడి కట్టినో, ఏ బడి కట్టినో, ఏ ప్రాజెక్టు కట్టినో రేవంత్ రెడ్డి? ఏదన్నా కట్టింది ఉన్నదా? ఏదీ లేదు. అంటున్నా మీ నాయకుని కూడా అన్నాడు మొన్న, స్ట్రెచ్చర్ మీదకి తీసుకొస్తా, పంపిస్తా. స్ట్రెచ్చర్ మీద తెలంగాణను తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, మార్చరీకి పంపిస్తున్నది తెలంగాణ రైతులను, నేతన్నలను రేవంత్ రెడ్డి. మీ నాయకుని పంపిస్తా అంటుంది కదా. మా నాయకుని పంపించే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆయనే ఆకాశం మీద ఉమ్మితే వాడి మీదనే పడుతుంది. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రేలాపనలు, ఈ పిచ్చి మాటలు మానుకొని పరిపాలన మీద, ప్రజల మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి అనేటోడు. ఆయనకి దేని మీద అవగాహన లేదు. ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు, ఒక ప్రభుత్వాన్ని నడిపే జ్ఞానం కూడా లేక ఇవన్నీ మాట్లాడుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. మొన్న అంటే పాడి కౌశిక్ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి, అంటే కుక్కల సంఘానికి అధ్యక్షుడిలాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశం అనేది కరెక్ట్ అని ఒక సీఎం అని పట్టుకున్నా. అరే కుక్కల సంఘం అన్నాడు, ఇంకా పందుల సంఘము, ఇంకా ఇంకో సంఘం అనాలి ఆయనను. ఆ కుక్క కన్నా విశ్వాసం ఉంటది. నిన్ను నమ్మి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, నమ్మిన ప్రజలను నట్టేట ముంచుతున్నావు. కుక్క కన్నా ఒకరోజు అన్నం పెడితే అది మన వెనకాల ఉరికొస్తుంది. ఏదన్నా ఆపదున్నా ముందు చెప్పేటట్టు ఉంటుంది. ఏదైనా కోత వచ్చినా, ఇంకోటి వచ్చినా కూడా బో అని ఒరుగుతుంది. ఈ కుక్కకు అది ఓటు అనేది ఎంత విలువైనది. నీకు ఓట్లేసి నిన్ను గెలిపించి నీకు ఒక కుర్చీస్తే తెలంగాణ నువ్వేం చేస్తున్నావు? కుక్కల సంఘంతో కూడా పోల్చొద్దు ఆయనను.
కుక్కలు కూడా సిగ్గుపడతాయి. రేవంత్ రెడ్డిని కుక్కలతోటి పోల్చిన కుక్కలు కూడా సిగ్గుపడతాయి. కుక్కలు విశ్వాసం గల్లే. అంటే ఇంకొక మాట, అంటే ఇప్పుడు యాక్చువల్లీ గతంలో రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, అంటే కుక్క చావు చేస్తాడు కేసీఆర్ అనే ఒక పదం గతంలో వాడిన పరిస్థితి. దానికి కౌంటర్గానే పాడి కౌశిక్ మాట్లాడారు. అంటే ఈ కుక్కకి సంబంధించి అంటే కేసీఆర్ని ఏదైతే విమర్శించాడో రేవంత్ రెడ్డి, దీనికి సంబంధించి మీ ఆలోచన ఏంటి? ఇగో కుక్క చావు వచ్చేది ఎవరు అనేది రేపు ముందే తెలుస్తుంది. రేపు రాబోయే రోజులల్లో కుక్క చావు ఎందుకు చేస్తాడండి కేసీఆర్ గారు? తెలంగాణను తీసుకొచ్చినందుక, ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టినందుక, రైతును రాజును చేసినందుక, ఆడబిడ్డలను హక్కున చేర్చుకొని వాళ్ళు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాలు చాపే ముసలమ్మర వరకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కుక్క చావు చేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? కుక్క చావు రేవంత్ రెడ్డి చేస్తాడు. రైతులకు రైతు బంధును బంధు పెట్టి, రైతులకు రైతు భరోసా ఇస్తా అని మోసం చేసి, అక్కా చెల్లెమ్మలకు ఏదో స్కూటీలు ఇస్తా అనేసి, తులం బంగారం ఇస్తా అనేసి, ఇవన్నిటిని డోకా చేసినందుకు కుక్క చావు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఆయననే మాట్లాడుకుంటున్నాడు. రేపు జరగబోయే విషయాలు ఆయననే మాట్లాడుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు ముందుండి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రోద్బలం చేస్తున్నందుకు కుక్క సావు రేవంత్ రెడ్డి చేస్తాడు. నేతన్నలు, అదే సిరిసిల్ల నేతన్నలు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలా ఉరిసిల్లాగా మారింది. అదే మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉరిసిల్లాగా మార్చిన రేవంత్ రెడ్డి కుక్క సావు చేస్తాడు. కానీ ఇంకో విషయం, అంటే నిన్న తీన్మార్ మల్లన్న కేటీఆర్ గారిని కలవడం అంశం మీద ఎక్కువ శాతం, అంటే గతంలో ఏదైతే సభ పెట్టిన తర్వాత, బీసీల సభ పెట్టిన తర్వాత అక్కడికి హెలికాప్టర్లో వచ్చిన తీన్మార్ మల్లన్న అంశం మీద అక్కడ బీఆర్ఎస్ వాళ్ళే తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నారని ఒక అనుమానం లేవనెత్తారు చాలా మంది కాంగ్రెస్ నాయకులు. మరి నిన్న అది కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తుందా, లేకపోతే ఏంటి? ఇప్పుడు తీన్మార్ మల్లయ్య అనేటైనే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా కండువాలు మార్చుకున్నాడు తీన్మార్ మల్లయ్య. ఆయన మాటకు, ఆయన ఇచ్చేదానికి ఎవ్వరు కూడా నమ్మరు. తీన్మార్ మల్లయ్య ఒక బీఆర్ఎస్ నాయకులనే కలవలేదు. నిన్న చాలా మంది బీజేపీ వాళ్ళని కలిసిండ్రు, ఇంకా ఎంఐఎం వాళ్ళని కలిసిండ్రు, చాలా మంది కలిసిండ్రు. బీసీలను ఏదో చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలనేసి ఒకటి ఎత్తుకున్నాడు. కానీ ఇదంతా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకము. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, బీజేపీ ముగ్గురు కలిసి ఆడిస్తున్న నాటకమే ఇదంతా. తీన్మార్ మల్లయ్యనే ఎవడు నమ్మే పరిస్థితుల్లో ఆయన చెప్తా ఉన్నాడు కదా, సీఎం సీటే నా టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అంటుండే కదా ఆయన. అవదా తీన్మార్ మల్లయ్య? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, నేనెందుకు కావద్దు అనుకుంటున్నాడు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తుకొని నేను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డినే, మరి నేనెందుకు కావద్దు అనేసి ఆయన అనుకుంటున్నాడు. సీఎం సీట్ అనేది ఒక గంట చీప్ అయిపోయింది ఇప్పుడు. అంటే బేసిక్గా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటే అని చెప్తున్నారు. దేనికండి? ఎక్కడ ఒకటండి? 8 ఎంపీ స్థానాలను పంచుకోవడంలో ఒకటైందా? విశ్వేశ్వరరెడ్డి గారు, వాళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు కొడుకు ఏమన్నారో మనకు అందరికీ తెలుసు. నేను కాంగ్రెస్ ప్రభుత్వం నాకు పార్టీ సపోర్ట్ చేయడం వల్లనే నేను ఎంపీనైనా అనేసి విశ్వేశ్వరరెడ్డి గారే చెప్పిండ్రు. నీకెనిమిది నాకెనిమిది అని పంచుకున్నారు. గుండు సున్నాన్ని తీసుకొచ్చిండ్రు తెలంగాణకు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మనకు తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమన్నా ఉన్నదా అండి? కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్న రాష్ట్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న కేంద్రం నుంచి కానీ తెలంగాణ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఎవరికన్నా ఏమన్నా నచ్చిందా? కేంద్రం నుంచి మనకి ఏదన్నా ఒక యూనివర్సిటీ వచ్చిందా, లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు? ఇవన్నీ కేసీఆర్ గారు ఉంటే వీళ్ళ పప్పులు ఉడకవే అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ప్రీ ప్లానుడ్గా ఇద్దరు కలిసి ఓడగొట్టిండ్రు. 2 జాతీయ పార్టీలు ఓడగొట్టినాయి. ప్రాంతీయ పార్టీలు ఉండకుండా చేయడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. మీది జాతీయ పార్టీ కదా బీఆర్ఎస్? మాది జాతీయ పార్టీ. మరి 3 ప్రాంతీయ పార్టీలు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ గుర్తుకొస్తుంది, కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఫస్ట్ తెలంగాణ నుంచి వెళ్ళి కేసీఆర్ గారిని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఓడగొట్టిన తర్వాత కేసీఆర్ గారు ఏవైతే చెప్పిండ్రో ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలకు అన్యాయం చేస్తారు అనేసి ముందే చెప్పిండ్రు. ఎలక్షన్ల ముందే అదే ఇబ్బందులు, అదే అన్యాయం జరుగుతుంది ఇప్పుడు. కానీ ఒక్క యూనివర్సల్ క్వశ్చన్ ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా, కేసీఆర్ ఎందుకు బయటికి రావట్లేదు? ఏం జరుగుతుంది? మొన్న సభ పెడతామన్నారు, ఫిబ్రవరి ఎండింగ్లో సభ ఉంటుంది అన్నారు, సభ లేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు బయటికి రావట్లేదు అనేది ప్రధాన చర్చ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. అటు కాంగ్రెస్ నాయకులే కాదు, ప్రజలు కూడా అడుగుతున్నారు. 100 తప్పులు శిశుపాలుడు 100 తప్పులు చేయాలి. ఇంకా 100 తప్పులు కాలేదు ఆ శిశుపాలునికి, ఆ రేవంత్ రెడ్డి అనేటోనికి. 100 తప్పులు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు బయటికి వస్తారు, ఏం చేయాలో చేస్తారు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో అసలు మంచి జరగలేదా? మంచి జరగలేదు. ఎక్కడ మంచి జరిగింది?
కాంగ్రెస్ పార్టీ పాలనల ఇంతవరకు తెలంగాణకు మంచి జరగలేదు, తెలంగాణ రైతులకు మంచి జరగలేదు, తెలంగాణలో ఉన్న నేతలకు మంచి జరగలేదు, తెలంగాణలో ఉన్న సంబంధ వర్గాలకు మంచి జరగలేదు, మహిళలకు మంచి చేయలేదు, ఎవ్వరికీ మంచి జరగలేదు. సున్నా ఇప్పుడు పరిపాలన ఆయనకి ఇస్తున్నది సున్నా. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఉంది, దీని తర్వాత ఏంటి పరిస్థితి? అంటే ఎస్సీ వర్గీకరణ బిల్లు అయిపోతుంది, బీసీ వర్గీకరణ బిల్లు అయిపోతుంది, మరి నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్తుంది, మరి ఎట్లా ఉండబోతుంది మరి? ఇప్పుడు మేము పార్లమెంట్లో మా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, మేము ఎస్సీ వర్గీకరణకు బీసీ వర్గీకరణకు వ్యతిరేకులం కాదు. ఢిల్లీలో మరి రేవంత్ రెడ్డి ఎక్కడైతే ధర్నా చేస్తాడో మరి ధర్నా చేసి సాధిస్తాడా, మోడీ మీద యుద్ధం చేస్తాడా, ఆ యుద్ధానికి మేము కూడా ఆయన వెనకాల పోతాము, ఆయనకు మద్దతు తెలుపుతాం. రైట్. సో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.